నా పేరు రోహిత్ రాజ్ గౌడ్ అన్న. రోహిత్ రాజు గారు అన్న ఏం లేదు. మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాం మా ఛానల్ తరపు నుంచి. మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఇది అంబర్పేట కాబట్టి ఇక్కడ స్థానికంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇక పవన్ కళ్యాణ్ కూడా తను కూడా ఇక్కడ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా కవిత గారు కూడా. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ డీలిమిటేషన్ ద్వారా మనకి పెరుగుతున్నాయి, స్థానాలు పెరుగుతున్నాయి. గత కంటే ఇక్కడ 5 ఉండే అంతకుముందు అంబర్పేటలో, ఇప్పుడు 8 అవుతున్నాయి. ఇలా అన్ని 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 ఏరియాలో పెరుగుతున్నాయి. సో మరి 33% రిజర్వేషన్ కూడా మహిళలకు ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ఈసారి పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి. సో మరి ఎలా ఉండబోతుంది ఇక్కడ అవకాశం ఎవరికి ఉంది? బీజేపీకి ఉందా, కాంగ్రెస్కి ఉందా, బీజేపీ మన బీఆర్ఎస్కి ఉందా, లేకపోతే బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే వాడిద్దరికి ఉంటుందా, లేదా కవితకు ఉంటుంది? ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరికి అవకాశాలు ఎట్లున్నా కానీ అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. అవును. ఇక్కడ ముందు నుంచి కూడా ప్రజల కష్టాలను కానీ ప్రజల సమస్యలను కానీ ముందు నుంచి కూడా పట్టించుకున్నది కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ చేసుకొచ్చింది కానీ ముందు నుంచి కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఇక్కడ ఇక్కడ కంచుకోట అప్పుడు నరేంద్ర గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు హిమాయత్నగర్ కాన్స్టిట్యున్సీలో భాగంగా ఉండి అంబర్పేట నియోజకవర్గం, తర్వాత అంబర్పేట నియోజకవర్గం మారింది. ముందు నుంచి కూడా నందరాజ్ గౌడ్ గారు చేశారు. దాని తర్వాత మా ఫాదర్ కూడా ఒక డివిజన్, తిలక్ నగర్ డివిజన్కి నందరాజ్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచే గెలవడం జరిగింది. వారి సర్వీసెస్ కూడా ఎంతగానో ప్రజలకు అందించడం జరిగింది. ఈ రోజుకి కూడా ఇక్కడున్న ప్రజలకు వారి యొక్క త్యాగము గుర్తుంటుంది. మరి తర్వాత నరేంద్ర గారి తర్వాత ఒకసారి 2 సార్లు టీడీపీకి అవకాశం వచ్చింది. కృష్ణ యాదవ్ గారు గెలిచారు. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వారు ఎలక్షన్ టైం తప్ప ఎప్పుడు కూడా కనబడరు. ఇంతకుముందుకు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక డివిజన్, ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక డివిజన్లో పాదయాత్ర చేసేవారు. పొద్దున ఒకసారి పాదయాత్ర, సాయంత్రం ఒకసారి. సాయంత్రం కుదరకపోయినా పొద్దున కంపల్సరీ కార్యకర్తలతోటి, స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్లతోటి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి ఖచ్చితంగా ప్రజల మధ్యలో పాదయాత్ర చేసుకుంటా వారి సమస్యలు ఏంటిదో తెలుసుకుంటా ఎమ్మెల్యేగా ఇక్కడ తిరిగేవారు. వారు ఎంపీగా అయిన తర్వాత కొద్దిగా కేంద్ర మంత్రిగా అయ్యారు కాబట్టి దేశ సమస్యలను కూడా పట్టించుకోవాలి కాబట్టి వారికి ఉన్న సమయంలో వారు ఇప్పటికీ కూడా అంబర్పేట్ నియోజకవర్గం తరచూ వచ్చి వారికి ఉన్న సమయాన్ని ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యలను తెలుసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆయన పాదయాత్ర చేస్తారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ ఎవ్వరు కూడా పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలను ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందంటారు? మరి డబ్బు మహిమ ఏదైతే కేసీఆర్ గారు పని లేకుండా కేవలం డబ్బులు ఇచ్చి ఏదైతే ఓటు రాజకీయాలు చేసిరో ఆ రాజకీయాలతోటే వాళ్ళు గెలవడం జరిగింది. అందుకే వాళ్ళు ఈరోజు అధికారంలో లేరు. అంటే మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా కొద్దిగా బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలని చెప్పి, రాజ్యాంగబద్ధంగా కల్పించాలని చెప్పి పెద్దల సభలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా మహిళల పట్ల, యువత పట్ల ఒక ఆలోచన ఉన్నది. చదువుకున్న యూత్ రావాలా, మహిళలు ఇంటికే పరిమితం కావద్దు, వాళ్ళకు కూడా సమాన హక్కు కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వారి నాయకత్వము నమ్మారు. కాబట్టే ప్రజలు 3వ సారి ఆయన ప్రధానమంత్రి చేయించారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలను నమ్మి ఖచ్చితంగా ప్రజలు బీజేపీ వైపే ఉంటారు. దేశ అంతర్గత భాగంలో కూడా వారి యొక్క బాధ్యత ఎంత కీలకమైగా మారిందో, అదేవిధంగా విదేశాల్లో భారతదేశానికి ఈరోజు ఏదైతే గుర్తింపు వచ్చిందో అది నరేంద్ర మోడీ గారి వల్లనే. కాబట్టి ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారు. గుర్తించారు కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి 3 సార్లు, ఏ ఒక్క పార్టీకి కంటిన్యూస్గా 3 సార్లు అధికారం ఇవ్వలేదు భారతదేశ చరిత్రలో. కానీ ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చారంటే అది భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకము. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఒక అవకాశంగా మారే ఈ సందర్భం కనిపిస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఒకసారి ప్రజలు బీజేపీకి కూడా అవకాశం ఇస్తారు.
ఓకే. ఖచ్చితంగా ఎందుకంటే ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి ఇచ్చారు కొన్ని 10 సంవత్సరాలు. 2 సార్లు ఇచ్చారు. ఆ. ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఇచ్చారు. అవును. సపోర్ట్ చేసిన పార్టీగా బీజేపీ కూడా ఇవ్వాలి. అవును. కానీ 2 పార్టీలు తెలంగాణ ఇచ్చినామని చెప్పి చెప్పుకునే 2 పార్టీలు కూడా ఇలా తెలంగాణని అప్పులలో కూరుకోబెట్టారు. ఉమ్. ఒక ఆయననేమో కష్టపడొద్దు, పని చేయొద్దు, కానీ నేను డబ్బులు ఇస్తా, మీ అకౌంట్లో డబ్బులు వేస్తా అంటాడు. సంక్షేమం చూపెట్టాడు, ఉమ్. జీవనాధారం చూపెట్టాడు, ఎంప్లాయ్మెంట్ చూపెట్టాడు, కానీ డబ్బులు వేస్తా అంటాడు. ఎక్కడి నుంచి డబ్బులు వేస్తాడు? ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఇంకో దగ్గర బ్యాంకులలో లోన్ తీసుకొని ప్రజల మీద భారాలు పెట్టి డబ్బులు ఇస్తాడు. ఇంకొక ఆయన వచ్చిండు, ఫ్రీ బస్ అంటాడు, 6 గ్యారెంటీలు అంటాడు. ఏడి 6 గ్యారెంటీలు? ఉమ్. ఉద్యమకారులకి స్థలాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? లేదు. పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచిండా? ఆయన అదే ఆయనేమో ఉద్యమ ద్రోహులందరినీ పక్కన పెట్టుకున్నాడు. ఈయనేమో ఉద్యమకారులని చేస్తా అంటాడు, కానీ ఎవరికి కూడా చేయట్లేదు ఆయన. చెప్పడం వరకే, ప్రలోభాలు పలకడం వరకే, కానీ ఏది కూడా ఆయన ఏ రూపంలో కూడా ఆయన చేయట్లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూసి అంటాడు. ఈ 2.5 ఏళ్లలో ఏ మాత్రం డెవలప్ జరగలేదన్న ఆ కాంగ్రెస్ వచ్చిన తర్వాత. సామాన్య మధ్యతరగతి కుటుంబాల కష్టంతో కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టడం తప్ప ఎటువంటి సంక్షేమం జరగలేదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అమీన్పూర్ అంశం కానీ, లేకపోతే ఇంకా వేరే దగ్గర ఎక్కడైతే హైడ్రా ఒక బతుకమ్మ కుంటదే చూడండి. మీరు బతుకమ్మ కుంటది మేము కాపాడినా అంటారు. ఈరోజు బతుకమ్మ కుంటలో హైడ్రా పెట్టుకున్న బోర్డే బిక్కొని పోయి రాళ్ళు. మరి రాజ్యాంగబద్ధంగా చేయాలి కదా, కోర్టులో కేసు వేసారు కదా. మనము డెవలప్మెంట్కి విరుద్ధం కాదు, ఒక పద్ధతి పరంగా చేయాలి కదా. అక్కడున్న ప్రజలని మభ్యపెట్టేసి ఏదో వాళ్ళకి లేనిది ఉన్నట్టు కల్పించేసి ఆగ మేఘాల మీద ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు బతుకమ్మకుంట. మరి అలా బతుకమ్మకుంట ఇక్కడికక్కడ అధికారులే పిక్కొని పోతున్నారు. ఎందుకు మరి? ఎటు పోయినా ప్రజాధాన్యమే, ప్రజా డబ్బులే అక్కడ నిర్వీర్యం అయ్యా కదా. 6 కోట్ల ప్రజాధనమే నిర్వీర్యం అయింది. ఇవాళ ఎవరైతే ఇనాగ్రేట్ చేసారో వాళ్ళే పిక్కొని పోయిన పరిస్థితి. మీరు అదే రాజ్యాంగబద్ధంగా కోర్టులో ఏదైతే కేసు ఉందో అది రాజ్యాంగబద్ధంగా గెలిచి ఇనాగ్రేట్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? మీకు కేవలం రాజకీయ లబ్ధి కోసమే బతుకమ్మ కుంటని ఇనాగ్రేట్ చేశారు. అక్కడున్న ప్రజలను మభ్యపెట్టి అక్కడున్న ప్రజలను మోసం చేయడానికే చేశారు. అక్కడ చేయలేదు. వాస్తవంగా చెప్పాలంటే మా నాన్న తిలక్ నగర్ కార్పొరేటర్ ఉన్నప్పుడు బతుకమ్మ కుంటలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్గా గెలిచారు. 86 కార్పొరేటరు. అప్పుడు బతుకమ్మ కుంటలో బీద వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించాడు మా నాన్న కార్పొరేటర్గా ఉన్నప్పుడు, నందరాజ్ గౌడ్ గారు. ఈ రోజు కూడా ఉన్నాయి ఆ ఇల్లులు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క నాయకుడు కానీ బీద వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించలేదు అంబర్పేట చరిత్రలో. అది డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పుడు ఇందిరామిల్లు కానీ ఎక్కడ లేవు. అప్పుడు లేవు. అప్పుడు పక్కా ఇల్లు కేవలం నందరాజ్ గౌడ్ గారి నాయకత్వంలోనే అక్కడ బీద వాళ్ళకి అక్కడ చెందినాయి. దాని తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను తిప్పిపించుకుంటారు, సంవత్సరాలు తిరుగుతారు వాళ్ళు నమ్మి, కానీ వాళ్ళకి ఏ రూపంలో కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కానీ ఏ రకముగా సాయం కానీ చేయరు వాళ్ళు నాయకుడుగా. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోన ఇప్పుడు ఎస్ఐఆర్ కూడా వచ్చింది కదా సర్ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఎప్పుడు ఏ విధంగా అయితే వచ్చిందో ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే వచ్చిందో ఆ విధంగానే జరుగుతున్నది. ఇప్పుడు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఇప్పుడు ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 14 సార్లు జరిగింది. నెహ్రూ గారి టైం నుంచి, ఇందిరాగాంధీ గారి టైం, రాజీవ్ గాంధీ గారి టైం, వాజ్పేయి గారి హయాంలో ఒకసారి జరిగింది, ఇప్పుడు ఒకసారి జరుగుతున్నది. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఓటర్ అయితే మన నాయకుడిని ఎంచుకోలేడు కదా, రోహింగ్యాలు ఎంచుకోలేరు కదా, పాకిస్తాన్ వాడు ఎంచుకోలేదు కదా. మేమేమంటున్నాము, ఎన్నికల ప్రక్రియ భాగంగానే ఇది అంతర్భాగంగానే జరుగుతున్నది. ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసింది 2026లో. ఇక్కడ ఉన్న పౌరులకి కూడా కావాల్సింది ఏంటి? భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం బర్త్ రైట్, ప్రతి ఒక్కరి హక్కు ఓటు. భారతదేశంలో పుట్టినవాడు భారతదేశ నాయకుడు ఎవడనేది, నా ఎమ్మెల్యే ఎవడు, నా కార్పొరేటర్ ఎవడు, నా ఎంపీ ఎవరు, నా దేశ ప్రధాని ఎవరు అనేది భారతదేశ పౌరుడు డిసైడ్ చేయాలి. కానీ బయట నుంచి వలసలు వచ్చిన వాళ్ళు, అక్రమంగా చొరబాటు బార్డర్ దాటి వచ్చిన వాళ్ళు కాదు. ఇది మనం గమనించాలి. ప్రజలు కూడా దీని మీద గమనించి దీని మీద అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ అనేది అయితే అంటున్నామో, జెన్జీ జనరేషన్ దీని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపు ఈ దేశం యొక్క భౌగోళికతాన్ని కానీ లేకపోతే ఈ దేశ యొక్క స్వాభిమానం కానీ నిలబెట్టేది వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి చర్చించుకోవాలి. వాళ్ళ ఇంట్లల్లో, స్కూల్స్లలో కూడా, కాలేజీలలో కూడా దీని గురించి పిల్లలకు అవగాహన 18
18 ఏళ్ళు దాటిన వయస్సు దాటిన ప్రతి ఒక్క యువత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తెలుసుకోవాలి. మరి ఈ ఎస్ఆర్ ప్రక్రియ ద్వారా మన హైదరాబాద్ లో ఎన్ని ఓట్లు పోతాయి అనుకుంటారు? ఆబ్వియస్లీ దొంగ ఓట్లు పోతాయి అన్న. ఓకే. ఆబ్వియస్లీ దొంగ ఓట్లు ఏవైతే డూప్లికేట్లు ఉన్నాయో, బయట నుంచి వచ్చినాయి. ఒక పేరు మీద ఒక ఇంటి పేరు మీద 100 ఓట్లు 200 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. ఒక మనిషి మీద 2-3 ఓట్లు ఉండి డూప్లికేట్ పేర్లతో ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయి. ఎక్కడ కూడా భారతదేశంలో ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిదంటే మైనారిటీ ఓట్స్ తొలగిస్తామని చెప్పి. మీరు ఈ ఏరియాలోనే ఒకసారి సర్వే చేయండి. ఎక్కడో కమిటీ హాల్స్లో పార్కులలో ఇక్కడ ఉన్న బిఎల్ఓస్ ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన బిఎల్ఓస్. స్థానికంగా ఉన్న ముస్లిమ్స్, భారతదేశ పౌరులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మ్యాపింగ్ కానీ ఎమ్యూనరేషన్ ఫామ్ కానీ తీసుకొని వెళ్తున్నారు. మరి ఎక్కడ కూడా వాళ్ళకైతే మేము ఎమ్యూనరేషన్ ఫామ్ ఇవ్వము, మీ ఓటు మ్యాపింగ్ చేయమని చెప్పి అయితే బిఎల్ఓస్ అనట్లేదు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా అనట్లేదు. ఇది కేవలం ఇక్కడున్న స్థానిక పార్టీలే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా భారతదేశ పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కడికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎవరైతే చొరబాటుదారుగా వచ్చిరో ఈ దేశానికి ఖచ్చితంగా వాళ్ళ ఓటు డిలీట్ చేయాలి. అది చాలా అవసరమైన విషయం. సరే, మరి ఇప్పుడు ఫైనల్ కన్నా ఎంత అంటే ఎన్ని స్థానాలు గెలుచుకుంటే ఇక్కడ 8 వస్తున్నాయి కదా? ఇప్పుడు 3 అంతకుముందు 5 ఉండే, ఇప్పుడు 8 అవుతున్నాయి. సో మరి ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం? ఇప్పుడు గతంలో 5 స్థానాలు ఉన్నప్పుడు 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే మోర్ దాన్ 50%. అది వాళ్ళ పర్సనల్ ఎజెండా. ప్రజలు మాత్రం కమలం పువ్వుకే ఓటేశారు, వాళ్ళకు కాదు. ప్రజలు ఎన్నుకున్నది మాత్రం కమలం పువ్వు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంని నమ్మి వేసారు. అది వాళ్ళు నమ్మకం ఉంచుకోకపోతే దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి 5 సీట్లు ఉన్నప్పుడే 3 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 సీట్లు ఉన్నప్పుడు 6 నుంచి 7 సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉన్నది 100%. ఎందుకంటే పబ్లిక్కి కావాల్సింది ప్రజా సమస్యలు పట్టించుకునే వాళ్ళు. కేవలం ఎన్నికలకే కనపడి డబ్బులు వంచేసి లేకపోతే దావత్లు చేసి మందు పోసి ఇట్లాంటి నాయకులకి ప్రజలు ఇప్పుడు ఓట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ ప్రజలు మాత్రం పని చేసే వాళ్ళే కావాలి. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు ఒక కాన్క్లేవ్లో, వే టు SMS కాన్క్లేవ్లో, ఇప్పుడున్న జనరేషన్ స్విగ్గీ జొమాటో లాగా పనులు అయిపోవాలి. అంటే కూర్చున్న దగ్గర సర్వీసెస్ అయిపోవాలి. అలా పనిచేసే నాయకులే రేపు రాబోయే తరం కోరుకుంటుంది. కానీ డబ్బులు పంచి ఏదో ఇంట్లో కూర్చొని నేను ఫోన్ చేసి మనుషులను పంపించి కార్యకర్తలను బెదిరిస్తా అంటే ఇప్పుడు ఏ ఒక్క ప్రజలు కూడా ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా. ఇది ప్రజానాయకులు గమనించాలి. ఆ రాజకీయం అయిపోయింది, అది అంతరించిపోతుంది. రాబోయే రాజకీయం ఏది కూడా వాట్సాప్ రాజకీయం, సోషల్ మీడియా రాజకీయం, ఇన్స్టెంట్గా పనులు అయిపోవాలి, సమస్య మీద వెంబడే రెస్పాండ్ కావాలి. అలాంటి నాయకులకే రేపు ఫ్యూచర్ ఉండబోతుంది. అలాంటి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ముందే సంకల్పంతో వారు 2030లోగా 1,00,000 మంది యువతని స్వచ్ఛందంగా రాజకీయాలకు రావాలని చెప్పి పిలుపునిచ్చారు. వారు అది ముందే ప్రజల యొక్క అవకాశాలని వాళ్ళ ఆలోచనల్ని ముందే గుర్తించారు కాబట్టి వారు ఆ పిలిపించారు. యూత్ ఉన్నారు కాబట్టే ఇక్కడ ఆ పార్టీకి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా యూతే ప్రాధాన్యంగా రాజకీయాల్లో ఉండబోతుంది. యూత్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నేనే ఉంటాను, నా తర్వాత ఎవరు ఉండొద్దు అనే భావన వెళ్ళిపోవాలి. వారసత్వ రాజకీయాలు పూర్తిగా వెళ్ళిపోవాలి. 100% ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ రావాలి, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ రావాలి. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు, మోస్ట్లీ ఎడ్యుకేషన్ అన్న. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పూర్తిగా పోవాలి అంటే నాయకుడు ఎడ్యుకేటెడ్ అయినప్పుడే ప్రజాస్వామ్యం కూడా ఎడ్యుకేటెడ్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. మనం ఎంతసేపు నిరుద్యోగమైన నాయకులను మనం ఎన్నుకొని నిరుద్యోగం పోవాలి అంటే ఎక్కడి నుంచి పోతుంది? డెవలప్మెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అతనికి ఆ కోర్ ఎలిమెంట్సే తెలియదు. చదువుకుంటే తెలుస్తుంది. ఈరోజు నేను చదువుకున్నా, మీతోటి ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నా. చదువుకున్న వాడైతే ఇంత డేర్గా పెద్దల సభలు ఉండని ఎక్కడైనా మాట్లాడగలుగుతాడు. చదువుకొని నాయకుని మనం ఎన్నుకుంటే వాళ్ళు ఫామ్ హౌస్లకే పరిమితం అవుతారు, వాళ్ళ ఇంటికే పరిమితం అవుతారు. లేకపోతే ఎక్కడో చుట్టం చూపినట్టు వచ్చి ఎలక్షన్ టైంకే పరిమితం అయిపోతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.